సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ చూపరులను కలిచివేస్తోంది. తీసుకున్న బకాయిలు చెల్లించాలంటూ చనిపోయిన వారి పేరిట ఉన్న ఈ ఫ్లెక్సీలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. మేము తెలియజేయనిది ఏమనగా, నా ద్వారా కిరాణా షాపులో సరుకులు ఉద్దెర తీసుకున్న, చేతిబద్దులుగా డబ్బు తీసుకున్న వారికి విన్నపం. దయచేసి తీసుకున్న ప్రతి రూపాయిని మా పిల్లలకు అందజేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నామంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ధూళిమిట్టకు చెందిన తాడూరి కరుణాకర్ దివ్య దంపతులు తమకున్న కొద్దిపాటి వ్యవసాయంతో పాటు ఇంటి ముందు చిన్న కిరాణా షాపు ఏర్పాటు చేసి జీవనం సాగిస్తూ ఉండేవారు. వారికి 2 కుమారులు ఉన్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో విషాదం నెలకొంది. 4 ఏళ్ల క్రితం వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కరుణాకర్ మృతి చెందారు. భర్త మృతితో తీవ్ర మనోవేదనలో దివ్య జీవనాధారం కోసం కిరాణా షాపును నడుపుకుంటూ తన 2 కుమారులను పోషించుకుంటుంది. ఆ కిరాణా షాపుకు వచ్చిన వారికి కాదనకుండా కొంతమందికి దివ్య ఉద్దరికి కూడా సరుకులు ఇచ్చేది. అలాగే కొంతమందికి చేతి బదులుగా డబ్బులు కూడా సహాయం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న దివ్య మృతి చెందడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. ఇక పిల్లలు ప్రస్తుతం నాన్నమ్మ, భారతమ్మ, తాతయ్య, నరసయ్య, చిన్నాన్న స్వామి సంరక్షణలో ఉంటున్నారు. అయితే తమ అన్నా వదినలు బతికుండగా కిరాణా షాపులో సరుకులు ఉద్దెర తీసుకున్నవారు, డబ్బు అప్పుగా తీసుకున్నవారు తిరిగిస్తే పిల్లల అవసరాలకు ఉపయోగపడతాయనే కారణంతో గ్రామంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు చూసిన వారు అయ్యో పాపం అంటూ సానుభూతిని తెలుపుతూ ఉన్నారు. ఇక విషయం తెలుసుకున్న సిద్దిపేట సిపి డాక్టర్ అనురాధ అనాథలైన శివ, శశిలను పోలీస్ శాఖ తరపున సహాయం చేయాలని సూచించారు. దీంతో చేర్యాల సిఐ ఎల్ శ్రీను పిల్లల నానమ్మ, తాతయ్యలతో మాట్లాడారు. చదువుల విషయంలో ఏ అవసరం ఉన్నా తప్పకుండా సహాయం చేస్తామని వారికి హామీనిచ్చారు. దీంతో పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నా పిల్లల ముఖం చూసి మా కోసం చూసి ఇవ్వాలని పెట్టినాం. మేము ఎవరైనా బలవంతం లేదు, చదవడం లేదు. వాళ్ళు మాకేం చెప్పలే, నా కొడుకు కోడలు కూడా. అందుకే పెట్టినాం. ఈ తెచ్చి చూసి అన్న తెచ్చిస్తారండి. నా కొడుకు ఇంత వ్యవసాయం పెట్టుకున్నాడు, ఆయన ఇక్కడ డబ్బా పెట్టుకున్నాడు, వ్యవసాయం పెట్టుకున్నాడు. ఆడికి కూలోళ్ళు పోతే మంచిలు తాగడానికి లేవాలంటే మోటారు పొయ్యిలు సదురపోతే కరెంటు షార్ట్ వచ్చి చనిపోయింది సార్. ఇక నా కోడలు డబ్బా అమ్ముకొని పోరగాళ్ళను సాదుకుంటా అని ఆమె చేసింది. చేస్తే ఆమెకు నెత్తిన ఏదో కురుకొచ్చింది. 12 హాస్పిటల్ దింపినా నాకు ఏం కాలేదు, ఆమె చనిపోయింది సార్. ఇక పిల్లలు నా మెడగబడ్డారు, నా కాలు ఎరిగిపోయింది, ఆమె చెయ్యి వణుకుతుంది. ఏం మా బాధ జర మీరు చూసి ఏమన్నా దయచేయాలి సారు. నాకు ఉద్దర తీసుకుపోయిన వాళ్ళు తెచ్చియాలి దయచేసి అని మేము ఆ బోర్డు